అప్పుడు యెహోవా, నేను చేయబోయు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగియున్నాను. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 4th వెడ్నెస్డే అనగా క్రిస్మస్ మాసం. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. వీళ్ళందరికీ సమాధానం కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ లేఖన భాగంలో ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూద్దాం. ఆయన చేయబోయే కార్యాన్ని అబ్రహాముని దాచడం, ఎందుకంటే తన స్నేహితుడు, రెండవ తన కుమారుడు. అబ్రహాముకి ఎందుకు దేవుడు ఇలా బ్లెస్ చేశాడు? అబ్రహాముని ఎందుకు విశ్వాసులకు తండ్రిగా, ఫాదర్ ఆఫ్ ద నేషన్స్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ప్యారడైజ్ పేరు కూడా అబ్రహాం పేరు ఎందుకు పెట్టాడు? అబ్రహామును అంత గొప్పగా ఇక్కడ ఎందుకు దీవించాడు? రాజులను జయించే శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడు? వృద్ధాప్యను కూడా ఎందుకు గర్భఫలం ఇచ్చాడు? ఎందుకు ఈ కృప? ఒకటే, అబ్రహాము దేవుణ్ణి వదలడు. తనకు బిడ్డలు ఇవ్వకముందే అబ్రహాం గురించి దేవుడు తెలుసుకున్నాడంట. ఏమని? బిడ్డలనిస్తే నాలోనే, నా మార్గంలోనే గైకొన్నట్టు అతడు వాళ్ళకు ఆజ్ఞాపించి నడిపిస్తాడు. ఇస్సాకును అలా పెంచాడు ఆయన. అవును, అది ఎరిగిన దేవుడు ఈయన నా కుమారుడు, నా కనుక ఆయన దీవెనలన్నీ అబ్రహాం సంతానంపై కుమరించారు. నమ్మకమైన కొడుకుంటే తండ్రి ఇలా ఇస్తాడండి. నమ్మకత్వాన్ని కోల్పోతే అస్థిరత్వం. కొంతమంది ఉంటారు, కొద్ది రోజులు దేవుళ్ళు ఉంటారు, కొద్ది రోజులు అటు ఇటుగా ఉంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళే కానీ ఇంట్లో వాళ్ళని ప్రభువులకు నడిపించరు. ఎవడొస్తాడో రాడో తెలియదు చర్చికి, దేవుల్లో ఏదో పైకి మాటలు చెప్తూ ఉంటారు. అలా కాదు. ఎప్పుడైతే అబ్రహాముల మన సంతానాన్ని, మన కుటుంబాన్ని ప్రభువులో నడిపించుకుంటామో, నమ్మకంగా ఉంటామో, ఆయన కుమారుడుగా నమ్మి దీవెనలు అబ్రహాము కుమ్మరించినట్టుగా నీపై, నాపై, ఈ పరిచర్యపై కుమ్మరిస్తారు. నీ హృదయం ఇలా స్థిరపరచబడిందా? హ్యాపీ క్రిస్మస్. మెరాకిల్స్ వెనకాల మెరాకిల్, దీవెన వెనకాల దీవెన. నీ సమస్య దేవుడు సాల్వ్ చేస్తాడు. నీకంటే ముందుకు వెళ్తాడు ఆయన. వడ్డిచ్చేవాడు మనవాడే. నీకు మంచి జాబ్ ఇవ్వలేరా? మంచి ప్రమోషన్ ఇవ్వలేరా? పర్మనెంట్ అయిన జాబ్ ఇవ్వలేరా? సొంత గృహాన్ని ఇవ్వలేరా? మంచి కారు ఇవ్వలేరా? ఫైనాన్షియల్ మెరాకిల్ చేయలేరా? నీకు భూములు ఇవ్వలేరా? నేను గొప్ప స్థాయికి లేవనెత్తలేరా? అబ్రహాము లేవనెత్తిన దేవుడు నేను లేవనెత్తాడు, నన్ను లేవనెత్తాడు. అందుకనే అబ్రహాములు మన హృదయాన్ని స్థిరపరచుకొని, అబ్రహాము దేవుని చిత్తాన్ని జరిగించడానికి కొడుకుని ఇమ్మంటే బలి ఎనదీలే. మనమైతే దేవుడు దీవిస్తే చర్చికి రాం, దేవుడు దీవిస్తే దశంభాగం ఇవ్వడానికో, ఘనమైన కానుక ఇవ్వడానికో వెనకలాగేస్తాం. అబ్రహాం అలా వెనకలాగలే. అందుకే దేవుడు అబ్రహాముని ఒక బ్యాంకర్లా మార్చేసి అక్కడ డబ్బులు దాచుకున్నాడు. నిన్ను దేవుడు నమ్మితే, నమ్మకంగా ఉంటే ఓ బ్యాంకర్లా నీ దగ్గర మనీ దాచుకుంటాడు. ఆయన పరిచయం కోసం వాడుకుంటాడు. నీకు సమృద్ధి ఉంటుంది, ఏ కొదవ చేయడు. ప్రార్థన ఆచరికడ ఈ క్రిస్మస్ మాసంలో ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజంతా నీ ఆశీర్వాదం దయచేయండి. అబ్రహాములా మా హృదయమును నీలో స్థిరపరిచి నమ్మకంగా జీవితాంతం అబ్రహాం పిలువబడినప్పుడు ఎలా ముందుకు వచ్చి వెనక తిరగలేదో అలా వెనుక తిరిగని నీలో ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయండి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడిని పునాది గారు పట్టడం కోసం ఎదురు చూసినట్టుగా అలా ఎదురు చూడాలి. బ్లెస్ అవ్వాలి. అబ్రహాము దీవెన మాపై కుమ్మరించండి. ఆశీర్వాదం మాకు దయచేయండి. ప్రతి కర్సును కొట్టివేయండి, చీకటి తొలగించండి. కుటుంబాలు నెమ్మది, ఆత్మీయత, దీవెన దయచేయండి. అయ్యా, ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయండి. ఎవరు బలహీన వాళ్ళని స్వస్థపరచండి. ఎవరు అవసరాలు తీర్చండి. ఎవరికి నేను కొదువుగా ఉన్న కొదువులు తీర్చండి. ఎవరికి మనశ్శాంతి విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఆయన అద్భుత రీతిలో జాబ్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో బిజినెస్ బ్లెస్ చేయండి. అద్భుత ఫైనాన్షియల్ మెరాకిల్స్ చేయండి. పరిచయం కోసం సహకరించాలి. ఎవరు తీర్మానం తీసుకున్నారు క్రిస్మస్ మాసంలో అద్భుతాలు జరుగునుగాక. ఫైనాన్షియల్గా దీవెను కుమరించబడిన కృపలు దయచేయండి. రావాల్సిన అమౌంట్స్ రావాలి, ప్రాజెక్ట్స్ రావాలి, పేమెంట్స్ రావాలి, అన్ని విషయాలు కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నుంచి జయమినిచ్చి నడిపించండి. కృపకల గొప్ప కార్యం ఈరోజు పనులంతలో తోడై ఉండండి. ఆయన ప్రయాణాలంతలో తోడండి. అన్ని విషయాలు అవసరాలు అక్కలు తీర్చి మా చుట్టూ సమస్య చుట్టూ కంచి వేయండి. పరిచర్యకు కూడా కృప తెరిచి ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఆడ మోసాబడి దగ్గర ఒక 2 ఎకరాల స్థలం లీజు కానీ మీరు ఇప్పించి ఆయన లాంగ్ టర్మ్ అయినా తక్కువ రేట్లు ఇప్పించి మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకుని చర్చి నడిపించి కృపనివ్వండి. ఇచ్చిన ఫంక్షన్ కూడా వాళ్ళు కూడా మంచి మనసు ఇవ్వండి. ఏ విధంగా ఎక్కడ వెళ్ళిపోవచ్చు ఈరోజు అంతటా కూడా నీ సన్నిధితో దీవెన ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.